హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆలు మసాలా కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఒక్కసారి నేను చెప్పినట్టు ఇట్లా ఆలుతోనైతే మసాలా కర్రీ అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా తక్కువ టైంలోనే సింపుల్ అండ్ టేస్టీగానైతే ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా చేసిన ఈ ఆలు మసాలా కర్రీ అయితే రైస్లోకైనా కానీ, చపాతీలోకైనా కానీ, పూరీలోకైనా కానీ అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ముందుగానే 4 చిన్న సైజు ఆలుగడ్డలను అయితే పొట్టు తీసేసి ఇట్లా చిన్న ముక్కల్లాగా కట్ చేసి అయితే వాటర్లోనైతే వేసాను. ఒకవేళ మనం కర్రీ వండడానికి టైం పట్టిందనుకోండి, ఇలా వాటర్లో వేయడం వలన ఆలు కలర్ అనేది చేంజ్ కాకుండా బాగుంటుంది. అలాగే 2 మీడియం సైజు టమాటోస్ అయితే చిన్న ముక్కల్లాగా కట్ చేసి అయితే రెడీగా పక్కన పెట్టేసినాను. అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్ అయితే ఇట్లా పొడుగ్గా కట్ చేసి అయితే తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిరపకాయలు, కర్రీకి కావాల్సినవన్నీ అయితే ముందుగానే ఇలా రెడీగా పక్కన పెట్టేసినాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అయితే గిన్నెనైతే పెట్టేసి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొంచెం ఎండు కొబ్బరి అయితే వేస్తున్నాను. ఈ ఎండు కొబ్బరి ప్లేస్లో కావాలంటే మీరు జీడిపప్పు అయినా యూస్ చేయొచ్చు. బట్ ఎండు కొబ్బరి వేస్ట్ చేయడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా వేసేసుకొని అయితే వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర నువ్వులు లేనట్టయితే పల్లీలైనా యూస్ చేయొచ్చు. పల్లీలు వేసి చేసినా బాగుంటుంది. సో చూడండి, ఇవైతే లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి. ఇలా వేగిన వీటిని అయితే కాసేపు పక్కన పెట్టేశారనుకోండి, చల్లారుతాయి. పూర్తిగా చల్లారిన తర్వాతకైతే నేను ఇక్కడ మిక్సీ గిన్నెలోనైతే వేస్తున్నాను. సో మూత పెట్టుకొని అయితే ఫస్ట్ మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాతకి కొద్దిగా వాటర్ వేసి అయితే మళ్ళొకసారి గ్రైండ్ చేసామంటే మనకి తిక్కు పేస్ట్ లాగా అవుతుందన్నమాట. మరీ ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొన్ని వేసి అయితే గ్రైండ్ చేసామంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసి పెట్టిన ఈ పేస్ట్తోనే మనకైతే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అయితే రెడీగా పక్కన పెట్టేయండి. ఇంతకుముందు నేను వేయించాను కదా, ఇప్పుడు అదే గిన్నెనైతే స్టవ్ పైన అయితే పెట్టేసినాను. ఇందులోకైతే 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాతకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకొని ఆవాలు జీలకర్రను అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఇవి కాస్త ఇలా ఫ్రై అయిన తర్వాతకైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మరీ బాగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆయిల్లో కాస్త మగ్గితే సరిపోతుందన్నమాట. సో చూసిలా ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టింది అయితే వేసాను, టేస్ట్ బాగుంటుందని. అలాగే 4-5 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాతకైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా, వీటినైతే వాటర్ ఏం లేకుండానైతే ఇందులోకి వేసేసుకోవాలి. ఫ్లేమ్ అనేది అయితే హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని 3-4 నిమిషాల పాటు అయినా కానీ బాగా ఇవి కాసేపు వేగనివ్వాలి. ఇలా చేయడం వలన ఏంటంటే ఆలు అనేది తొందరగా ఉడికిపోతుంది. ప్లస్ ఆలు అనేది కాసేపు ఆయిల్లో ఫ్రై చేసామనుకోండి, తినేటప్పుడు ఆలు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. 3 నిమిషాల తర్వాతకైతే ఆలు అనేది చక్కగా ఇట్లా వేగినట్టు ప్లస్ కలర్ చేంజ్ అయినట్టు అయితే తెలుస్తుంది. ఈ టైంలోనే మనం ముందుగా చిన్నగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా అయితే వేసుకోవాలి. సో టమాటోస్ వేసిన తర్వాతకి ఒకసారి అయితే అడిగేలా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు దీనిపై నుంచి మూతను పెట్టుకొని అయితే 6 నిమిషాల పాటైనా కానీ ఉడికించుకోవాలి. ప్లస్ మధ్యలో మధ్యలో మూత తీస్తూ చెక్ చేయండి, ఏమైనా అడుగు మాడుతుందా లేదా అని చెప్పేసి. ఇక్కడ నేను తీసుకుంది స్టెయిన్లెస్ స్టీల్ అండి, నాకు అడుగు మాడడానికి ఛాన్స్ ఉండదు. ఒకవేళ మీరు నార్మల్ గిన్నెలో వండుతున్నట్టయితే మధ్యలో మధ్యలో చెక్ చేస్తూ మరి ఉడికించుకోవాలి. ఇప్పుడు పూర్తిగా 6 నిమిషాల తర్వాతకైతే చూపిస్తున్నాను అనమాట. టమాటోస్ అయితే చక్కగా మగ్గిపోయాయి. ఆలు అనేది అయితే మనకి 50% వరకు ఉడుకుతుందన్నమాట. సో ఇలా ఉడికిన ఈ ఆలు టమాటోలోకి అయితే ఫస్ట్ 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని అయితే వేస్తున్నాను. మీరు తినే టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి.
ఇలా మిక్స్ చేసిన తర్వాతకైతే మళ్ళీ ఒకసారి మూతను పెట్టేసుకొని అయితే 3-4 నిమిషాల పాటైనా కానీ బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికించడం వలన ఆలుకి ఉప్పు, కారం, మసాలా అనేది చక్కగా పడుతుంది. 3 నిమిషాల తర్వాతకైతే మూత తీసి అయితే చూపిస్తున్నాను. ఒకసారి అయితే గరిటెతోనైతే మిక్స్ చేయండి. తర్వాతకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా, పేస్ట్ మొత్తాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఇందులోనే కొన్ని వాటర్ వేసి అయితే యాడ్ చేస్తున్నాను గ్రేవీకి తగ్గట్టు. ఎందుకంటే మనం మిక్సీ పట్టినప్పుడు కాస్త మిక్సీ గిన్నెలో పేస్ట్ ఉంటుంది కాబట్టి అందులోనే వాటర్ వేసి అయితే ఆ వాటర్ మొత్తం అయితే ఇందులోనైతే వేసేసాను. ఈ టైంలోనే దీనిపైనుంచి అయితే మూతను పెట్టుకొని ఇంకొక 4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆలు అనేది అయితే కంప్లీట్గా ఉడికిపోవాలన్నమాట. సో 4 నిమిషాల తర్వాతకైతే మళ్ళీ మూత తీసి అయితే చూపిస్తున్నాను. ఆలు ఉడికిందా లేదని అయితే చెక్ చేయండి. నాకైతే ఆలు అయితే కరెక్ట్గా ఉడికిపోయింది. ఇన్ కేసు సాల్ట్ తక్కువ ఉన్నా కానీ సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించామనుకోండి కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ.